భూమి మీద రౌడీలు అటాక్ చేస్తూ ఉంటే ఏముందిలే ఈసారి కూడా గగనే వచ్చి కాపాడతాడులే అనుకున్నాను. కానీ ట్విస్ట్ అదిరిపోయిందనమాట. నయని వచ్చి భూమిని కాపాడుతుందని అస్సలు అనుకోలేదు. నయని అయితే పోలీస్ ఆఫీసర్గా మోడ్రన్ లుక్లో సూపర్గా సెట్ అయిందనమాట. రౌడీలందరినీ కుమ్మేసి జీప్ ఎక్కిస్తుందనమాట. భూమి దగ్గరికి వెళ్ళి తనని పరిచయం చేసుకుంటుంది. ఐయామ్ ఏసీపీ నయని, మీ నాన్న కేసునైతే సాల్వ్ చేయడానికి వచ్చాను అని చెప్తూ ఉంటుందన్నమాట. చాలా థ్యాంక్స్ అండి, నేను దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాను మా నాన్నని మర్డర్ చేసిన వాళ్ళని త్వరగా కనిపెట్టని. దేవుడైతే మీ రూపంలో ఇక్కడికి పంపించాడని భూమి చెప్తూ ఉంటుందన్నమాట. అసలు నయని అంటేనే నిజం. దోషులు ఎక్కడున్నా ఎవరైనా పట్టుకొని వచ్చి శిక్ష వేపిస్తాను. అసలు దోషి మీరైనా కూడా మిమ్మల్ని కూడా వదలను, మీకు కూడా శిక్ష వేయిస్తాను అని అయితే నయని చెప్తూ ఉంటుందన్నమాట. దోషి నేనని తేలినా కూడా శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నానని భూమి కూడా అంటూ ఉంటుంది. ఇంకా మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, మీరైతే ఇక్కడి నుంచి వెళ్ళండి అని నయని అయితే భూమికి భరోసా ఇచ్చి పంపిస్తుంది అనమాట. ఇంకా నయని డైరెక్ట్గా మన అపూర్వ ఇంటికి వెళ్ళిపోయి అపూర్వతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నేను ఏసీపీ నయని, మీ ఆయన కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చానని నయని అయితే క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అసలు మీ ఆయనకి ఎవరైనా శత్రువులు ఉన్నారా నయని అడిగితే, మా ఆయనకి బయట ఎవ్వరు శత్రువులు లేరండి, మా ఆయన అందరితో సామరస్యంగా ఉంటారని అపూర్వ చెప్తూ ఉంటుంది అనమాట. మరి మీ ఆయన ఇంట్లో వాళ్ళని ఎలా చూసుకుంటాడు అని నయని అడిగితే, మా ఆయన ఇంట్లో వాళ్ళనైతే ప్రాణంగా చూసుకుంటాడు అని అయితే అపూర్వ చెప్తూ ఉంటుందన్నమాట. ఓహో, ప్రాణంగా చూసుకున్న వాళ్ళే మీ ఆయన ప్రాణాలని తీయాలని చూసుంటారు అని నయని భలే చెప్తుందనమాట. ఇంకా మీ ఇంట్లో వాళ్ళందరినీ పిలువు, వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తానని నయని అంటే ఇంకా అపూర్వ అందరినీ పిలుస్తుంది అనమాట. ఇంకా మన నయని అందరినీ చూసుకుంటూ డైరెక్ట్గా చెర్రీ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి, నీకు శరత్ చంద్ర గారు ఏమవుతారో అని అడిగితే నాకు మావయ్య అవుతారని చెర్రీ సమాధానం చెప్తాడనమాట. ఆ రోజు మీ మావయ్య మీద మర్డర్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని నయని క్వశ్చన్ అడిగితే, నేను మా ఫ్రెండ్స్తో పార్టీలో ఎంజాయ్ చేస్తున్నాను మేడం అని చెర్రీ చెప్తాడనమాట. అదేంటి నువ్వు గెస్ట్ హౌస్లో ఉన్నట్టు అనిపిస్తుంది అని నయని చెప్పగానే చెర్రీ షాక్ అవుతాడనమాట. ఇంకా నెక్స్ట్ దీప అయితే డైరెక్ట్గా వంశీ వాళ్ళ ఇంటికి వస్తుంది అనమాట. ఇంకక్కడ ఇందు అయితే ఎవరు నువ్వు అని అడిగితే, నేనైతే మీ ఆయన క్లోజ్ ఫ్రెండ్ దీపానని అయితే చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా వంశీ వస్తాడనమాట అప్పుడే బయట నుంచి. ఇంకా దీపనైతే పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉంటాడనమాట. అయినా నువ్వు డైరెక్ట్గా ఇంటికి ఎందుకు వచ్చావు, నీకు డబ్బులు పంపిస్తానని చెప్పాను కదా అని వంశీ దీపతో అంటూ ఉంటే, ఆ మనీ గురించి గుర్తు చేద్దామనే వచ్చాను, నేను ఇంకొక 10 lakhs పెంచాను, మొత్తం నువ్వు నాకు 60 లక్షలు ఇవ్వాల్సిందే అని అయితే అంటూ ఉంటే, నేను ఎక్కడి నుంచి తీసుకురాను, 50 లక్షలు తేవడానికి తల పట్టుకుంటున్నాను, నువ్వు ఇంకో 10 lakhs పెంచితే ఎలాగ దీపా అని వంశీ అంటూ ఉంటాడనమాట. ఇంకా నేనేం మీ భార్యకు విడాకులు ఇవ్వమని లేదు, నాకు డబ్బులు ఇచ్చి నన్ను వదిలించుకో అని దీప అంటూ ఉంటుంది. అసలే శరత్ చంద్ర మర్డర్ కేసుని ఇన్వెస్ట్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ నయని వచ్చింది, నువ్వని తెలిస్తే అంతే సంగతి నీ గతి అని అయితే హెచ్చరించి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.